హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా! ఐటెమ్ ఒకవేళ మనకి నచ్చకపోతే రిటర్న్ పెట్టుకుంటాం. రిటర్న్ పెట్టుకున్నప్పుడు మనం రిటర్న్ టు ఫ్లిప్‌కార్ట్ వాలెట్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఐటెమ్ రిటర్న్ తీసుకున్న తర్వాత మనకి అమౌంట్ అయితే వితిన్ 6 అవర్స్‌లో అయితే యాడ్ అవుతుంది. సో, యాడ్ అవుతున్న అమౌంట్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కడ ఉంటుందని. ఈ వీడియోలో మనం యాడ్ అవుతున్న అమౌంట్‌ని మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చో చెప్తాను. పైగా నెక్స్ట్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆ వాలెట్‌లో అమౌంట్‌ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలో చెప్తాను. సో, ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ అకౌంట్ అని ఆప్షన్ ఉంది కదా! అకౌంట్ అని ఆప్షన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ముందుగా మనం ఆర్డర్ చెక్ చేసుకుందాం. సో, టాప్‌లో మై ఆర్డర్స్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. మనం రిటర్న్ చేసిన ఐటెమ్‌ని ఒకసారి చెక్ చేద్దాం. సీ ఆల్ అప్డేట్స్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళండి. చూడండి, అక్కడ రిఫండ్ అని ఉంది కదా! రిఫండ్ అయిపోయిందని చూపిస్తుంది. ప్రొసీజర్డ్ బై ఫ్లిప్‌కార్ట్ అని చూపిస్తుంది కదా! అంటే మన వాలెట్‌లోకి అమౌంట్ యాడ్ అయిపోయింది. సో, డెలివర్డ్ అని చూపించిందంటే 6-7 అవర్స్‌లో మనకి అమౌంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో, మన వాలెట్‌లో ఉన్న అమౌంట్‌ని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చి మళ్ళీ అకౌంట్స్ ఓపెన్ చేయండి. అలా కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ అకౌంట్ సెట్టింగ్స్ దగ్గర సేవ్డ్ క్రెడిట్ ఆర్ డెబిట్ అండ్ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. థర్డ్ ఆప్షన్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది మనకి. ఇప్పటివరకు నేను పెట్టుకున్న ఐటెమ్స్ అన్ని అమౌంట్ ఈ గిఫ్ట్ కార్డ్‌లోనే యాడ్ అవుతుంది. ఈ అమౌంట్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఈ అమౌంట్‌ని మనం వేరే ఏదైనా ఐటెమ్ కావాలనుకుంటే మనం బై చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఒక కండిషన్ ఉంది. ఈ అమౌంట్ మనకి మన వాలెట్‌లో 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటది. సో, ఈ అమౌంట్‌ని మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఈ అమౌంట్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను నా కార్ట్‌లోకి వెళ్ళి నాకు నచ్చిన ఒక ఐటెమ్‌ని నేను ఆర్డర్ పెట్టి చూస్తాను. ఐటెమ్‌ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ చేస్తాను. తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్‌లోకి వెళ్తుంది. సో, పెట్టి చూసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, కిందన అక్కడ యూజ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా! మీ దగ్గర ఎంత అమౌంట్ వాలెట్‌లో ఉందో చూపిస్తుంది. యూజ్ గిఫ్ట్ కార్డ్స్ ఉంది కదా! దాన్ని టిక్ చేసి కన్ఫర్మ్ ఆర్డర్ పెడితే మన ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం గిఫ్ట్ కార్డ్స్‌లో ఉన్న అమౌంట్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి మాక్సిమం 1 ఇయర్ ఛాన్స్ ఇచ్చారు. 1 ఇయర్ తర్వాత ఇది బై మిస్టేక్ మీరు ఆర్డర్ పెట్టుకోలేకపోతే అమౌంట్ మొత్తం పోద్ది. సో, చూసుకొని ఎక్కువ అమౌంట్ అయినట్టయితే అకౌంట్‌కే పెట్టుకోండి. 2-3 డేస్ లేట్ అయినా పర్వాలేదు. లేదా 1 ఆర్ 2K అయితే మాత్రం మీరు గిఫ్ట్ కార్డ్స్‌లో పెట్టేసుకోండి. ఇమ్మీడియేట్‌గా అమౌంట్ చూసుకొని మనం నెక్స్ట్ మరి ఎలా లేదనుకున్నా 1 ఇయర్‌లో 1 ఆర్ 2K మనం వాడేస్తాం కాబట్టి సో, పెద్ద ఇష్యూ ఏం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.